ఆ సౌజన్య అనే ఆమె, ఈ దిలీప్, ఈ టామ్ అనేవాళ్ళు నిబ్బా నిబ్బిలని ఎట్లా అర్థమైపోతుందంటే, సో కంటెంట్‌లో కొన్ని పదాలుంటాయి. సో చెప్పేటప్పుడు ఏంది అనేది. ఆ పిల్ల ట్రోల్స్‌ని టోల్ అంటుంది. మమ్మల్ని ట్రోల్ చేసేవాళ్ళు చేయండి అనే దాన్ని, ఆ టోల్ చేసేయండి మమ్మల్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు అని అంటుంది. దాని తర్వాత ప్రాంక్ అనుకుంటున్నారా ఇది అనే దాన్ని ఫ్రాంక్ అనుకుంటున్నారా అని అంటుంది. అంటే ప్రాంక్‌కి, ఫ్రాంక్‌కి ఆమెకి అర్థం కావట్లే. అదొకటి. ఇంకోటేంది, నన్ను కోటు మెట్లెక్కిస్తున్నావు అనే దాన్ని కోడి మెట్ల అంటది. అంటే కోడి మెట్లకి తెలవదు ఆమెకు, అసలు కోటు మెట్ల అనేది తెలవదు. అసలు నిజం చెప్పాలంటే కోటు దేనికి పనికొస్తదో ఆమెకు తెలుసా? అసలు కోట్లో ఏముంటుందో తెలుసా? అసలు కోట్లో ఏం చేస్తారో తెలుసా అమ్మాయికి? సరే ఇదొకటి. దాని తర్వాత డైవర్స్ పేపర్స్‌ని ఇగో ఇవి నా దగ్గర ఉన్నాయి డైవర్స్ పేపర్స్ అని చెప్పేసి బ్యాంక్ పాస్‌బుక్‌వి జిరాక్స్ చూపిస్తా ఉంది. అంటే జనాలను ఎంత పిచ్చోళ్ళని చేస్తుందంటే, అంటే వీళ్ళు వెనక ఎవరుండి నడిపిస్తున్నారు ఈ వీడియోస్ అర్థం చేసుకోండి ఒకసారి. దాని తర్వాత నాకు దిలీప్‌కి మధ్యల పర్సనల్ ఇది అనకుండా పర్సనాలిటీ అంటది. అంటే ఆ అమ్మాయికి పర్సనాలిటీకి అసలు డిఫరెన్స్ ఏందో తెలవదు. నిజం చెప్పాలంటే. ప్రాంక్‌కి డిఫరెన్స్ ఏందో తెలవదు ఆ అమ్మాయికి. అదేవిధంగా ట్రోలింగ్‌కి డిఫరెన్స్ తెలవదు. అసలు ట్రోలింగ్ అనడమే ఆమెకు రావట్లేదు. ఎందుకంటే ఈమె మొత్తం యూట్యూబ్‌లో మొత్తం సోషల్ మీడియాలో ఈ నిబ్బిల ట్రోల్సే మొత్తం నడుస్తూ ఉన్నాయి. దాని తర్వాత విడాకులని విడాక్స్ అంటుంది ఆ అమ్మాయి. అంటే ఇంగ్లీష్‌లో అదేదో ఒక్కోసారి మంచు లక్ష్మక్క మాట్లాడుతుంది కదా ఇంగ్లీష్, అట్లా మాట్లాడదాం ట్రై చేద్దాం అనుకుందా ఏమో. సో మొత్తానికి సగం మాట్లాడలేకపోయింది. అంటే అసలు ఆ పిల్లకి పదాలే మాట్లాడడానికి వస్తలేదు. ఈ కంటెంట్ ఎందుకు ఇస్తుంది నాకు అర్థం కావట్లేదు. అసలు పెళ్ళంటే ఏంది, లవ్ అంటే ఏంది, అసలు లవ్ మ్యారేజ్ అంటే ఏంది, అసలు ఈ పిల్లకి తెలుసా? అసలు ఇంత చిన్న ఏజ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు అని చెప్పేసి అంటుంది. అదేదో ప్రెగ్నెన్సీ టెస్ట్ది అది తెచ్చి చూపిస్తూ ఉంది. వీళ్ళ వీడియోస్కి అసలు కెమెరామ్యాన్గా ఎవడు పని చేస్తున్నాడు, అసలు ఎడిటింగ్ ఎవడు చేస్తూ ఉన్నాడు, ఈ వీడియోస్ వీళ్ళు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు